హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే ఇవ్వబోతున్నారండి. రేపు స్కూల్స్, కాలేజీలు, అలాగే బస్సులు, దుకాణాలు అన్నీ క్లోజ్ చేయబోతున్నారు. అవి ఎందుకు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 4న మహా ధర్నా చేపట్టనున్నారు. ఆటో కార్మికులు చేపట్టనున్నట్టు ఆటో కార్మికులు అయితే తెలపడం జరిగింది. నిన్న టిఎస్ భవన్లో ఆటో కార్మికులు సమావేశమయ్యి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము కూడా నష్టపోతున్నామని ఈ నెల 3న అన్ని బస్టాండ్లో, బస్సులు డిపోల ముందు అయితే భిక్షాటన చేస్తామని ప్రకటించడం జరిగింది. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 15,000 రూపాయలు జీవనోభృతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆటో కార్మికులు అందరూ కూడా ఆర్టీసీ బస్సుల ఎదుట, అలాగే డిపోల ముందు అయితే ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేస్తారు కాబట్టి బస్సులు అన్నీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు, కాలేజీలకు అయితే బంద్ ఉండబోతుందని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన